అయితే ఈ నేటి ప్రపంచంలో మనిషి బతకాలంటే మానవ జీవితం చాలా కాంప్లెక్స్ అయిపోయింది. దానిలో మనం ఫిజికల్‌గా ఎంత స్ట్రెంత్ ఉన్నామని కాదు. ఈ టెక్నాలజీ యుగంలో మనం కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా బతకొచ్చు. కానీ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేకపోతే మాత్రం ఈ రోజుల్లో బతకలేని పరిస్థితి అనమాట. ఎంత స్ట్రెంత్ ఉండాలంటే భూమి మీద ఏదొచ్చినా సరే ఐ యామ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. నేను ప్రపంచంలో కల్లా స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్, స్ట్రాంగెస్ట్ సబ్‌స్టెన్స్ ఇన్ ద వరల్డ్ అనుకుంటేనే మనిషి బతకాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కదిలిపోతే, చిన్న చిన్న వాటికి మనం మూవ్ అయిపోతే, చిన్న చిన్న కష్టాలకే కదిలిపోతే, చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న మనుషులకి మనం గనక వల్నరబుల్ అయిపోతే, లేదా చిన్న చిన్న విషయాలకి అట్రాక్ట్ అయిపోతే మనిషి డీలా పడిపోతాడు. మనిషి ఈజీగా కదిలిపోతాడు. తను అనుకుంది ఏది ముందుకెళ్ళలేడనమాట. మనిషి శక్తి ఎప్పుడొస్తదంటే ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అట్రాక్షన్స్ వచ్చినా, లేదా జీవితంలో ఏం జరిగినా సరే ఒకేలాగా మనిషి రెస్పాండ్ అయినప్పుడు, రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి ఎమోషన్ బయటికి చూపించకుండా, ఎలాంటి ఎమోషన్ క్యారీ చేయకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తే భూమి మీద ఏ ఇన్సిడెంటు ఎవరు మనల్ని హర్ట్ చేయలేరనమాట. అదే 'యూ కాంట్ హర్ట్ మీ' అని పుస్తకానికి అర్థం. ఏం చేసినా, ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టినా, ఎడారిలో వదిలిపెట్టినా, మహాసముద్రంలో వదిలిపెట్టినా, లేదా కష్టాలు ఊబిలో మనల్ని వదిలిపెట్టినా, లేదా రేపు పొద్దున్నే నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇది నా లైఫ్, ఈ డెసిషన్ నాదే అని మన యాటిట్యూడ్, మన బ్రెయిన్, మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత మంచిది. నేను కూడా రోజుకొకసారన్నా చెప్పుకుంటుంటాను. యూ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. అలా చెప్పుకోకపోతే అంటే మనకు మనం ఆటో సజెషన్ ఇచ్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే మనుషుల మధ్య బతకాలంటే యూ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్. యూ ఆల్వేస్ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట.